ప్రతి మహిళ అతి సులభంగా, అత్యంత వేడుకగా, సాంప్రదాయబద్ధంగా, ఆచార సాంప్రదాయంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని తమ ఇళ్లల్లో చక్కగా చేసుకోవచ్చు. ఉదయాన్నే లేసి శుభ్రంగా ఇల్లునంతా పరిశుభ్రంగా మరి సరిచేసుకొని, తుడిచి, శుభ్రం చేసుకొని, మరి మంచి తలంటు స్నానము చేసి, జడ వేసుకొని, వస్త్రాధారణ చేసుకొని, చక్కగా ఒకచోట కూర్చొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని సులభంగా తనకు తగిన విధంగా ఏదైతే తనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందో ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. ఈ యొక్క వ్రతాన్ని చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక చోట పరిశుభ్రమైనటువంటి స్థలంలో మంచిగా ఉత్తరానికి లేదా తూర్పుకు అభిముఖమై ఉండేటట్టుగా శుభ్రతగా చేసి ఒక చోట అలికి దాని మీద మంచి అష్టదళం అంటే మరి పోలు ముగ్గుగా లేదా 8 ఆకులు వచ్చేటటువంటి అష్టదళ పద్మాన్ని లిఖించి దాని మీద ఒక పీట పెట్టి నూతన వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి లక్ష్మీనారాయణ స్వామి పటం పెడితే ఒకటే కలశ స్థాపన చేసుకోవాలి. లక్ష్మీనారాయణ పటము ఇద్దరు ఉండేటటువంటి పటం ఖచ్చితంగా ఉండాలి. లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా కూడా పర్వాలేదు. ఒక పటము లక్ష్మీనారాయణుడు లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉంటే ఒకటే కలశం స్థాపన చేయాలి. లేదా పటం లేకుంటే 2 కలశాలు స్థాపన చేయాలి అని. అట్లా స్థాపన చేసుకున్న తర్వాత ఆ కలశం లోపల పరిశుభ్రమైన నీళ్లు, మామిడి కొమ్మ, రావి కొమ్మ, మేడి, మర్రి, రావి, జువ్వి ఈ 5 సమిదలు, పంచ సమిదలు లేదా మామిడి కొమ్మలు లేదా తమలపాకులు కూడా ఉంచాలి. కలశం నిండా నీళ్లు పోసి కొన్ని పాలు దాంట్లో పోసి 2 రూపాయి చిక్కలు వేసి మరి పూర్ణ కలశమని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశం ముందల మంచిగా నెయ్యితో దీపారాధన చేసుకొని అగరబత్తీలు వెలిగించుకొని అమ్మవారి ముందు మరి తామర పువ్వులు, తులసి దళములు, అన్ని పదార్థాలు, పూజా పదార్థాలు ఉంచుకొని చక్కగా ఆ కలశానికి ఏదన్నా సొమ్ములు ఉంటే వేసి అద్భుతంగా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. మీరంతా కూడా పూజ చేస్తూ చేస్తూ మీ పరిధిలో ఈ పూజ చేస్తూ ఉండాలి. మంచిగా 3 సార్లు నీళ్లు సేవించి లక్ష్మీదేవి లేదా లక్ష్మీనారాయణ స్మరణ చేసుకొని మరి ఈరోజు శుక్రవారము, ఈరోజు మరి దశమి, శుక్రవారము, శ్రావణ మాసము అని మీ పేరు, గోత్రాన్ని, మీ భర్త పేరు మరి అల్లే పిల్లల పేర్లు తెలియజేసుకొని ఆ వరలక్ష్మి అమ్మవారి ముందు అన్ని పేర్లను చెప్పుకోవాలి. అందరికీ రక్షించుగాక అని కోరుకొని అక్షంతలు అమ్మవారి ముందల వేసి ఇక లక్ష్మీదేవి యొక్క ఆరాధన క్రమాన్ని మనం ప్రారంభించి ఉండాలి. అక్కడ 9 దారములు లేదా 5 దారములతో ఒక తోరణం ఏర్పాటు చేసుకొని ఆ తోరణం మీద కూడా కుంకుమ, పసుపు, అక్షంతలు వేసి మరి మీ ఇష్టమైన దైవాన్ని లేదా లక్ష్మీదేవిని స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇక పూజ మధ్యలో అమ్మవారికి అష్టోత్తర శతనామావళి ఉంటుంది. ఆ 8 నామాలు 108 నామాలను మీరు చదివినా సరే, లేక ఎవరైనా ఇంట్లో మన పిల్లలతో కానీ లేదా చుట్టుపక్కల వారి పిల్లలతో కూర్చోబెట్టుకొని ఆ 108 నామాలను పఠిస్తూ చెబుతూ ఉంటే మనం ఒక్కొక్క తులసి దళము సమర్పిస్తూ ఉండాలి, తామర పువ్వులు. అలాగనే ఆ 108 నామాలు స్మరణ చేసిన తర్వాత 9 దారముల యొక్క దాని మీద కూడా అక్షంతలు లేదా తామర పూలు, తులసి దళములు పెడుతూ వరలక్ష్మీ నమః, వరలక్ష్మీ నమః, వరలక్ష్మీ నమః అని 9 సార్లు అనుకోవచ్చు. లేదా 108 అష్టోత్తర శతనామావళి రాకపోతే వరలక్ష్మీ నమః, వరలక్ష్మీ నమః అని కూడా స్మరణ చేసుకోవచ్చు. మరి చక్కగా అమ్మవారి ముందు పాలతో అన్నము లేదా పులిహోర, మీ ఇంట్లో చేసినటువంటి భోజన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయాలి. మరియు అంతా అయిపోయిన తర్వాత ఆ 9 పోగుల దారాన్ని చేతికి కంకణంగా ధరించాలి అని. అవసరమైతే చారుమతి అనే కథ కూడా ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఉంటే కథను కూడా శ్రవణం చేయాలి అని. ఈ వరలక్ష్మి వ్రతము ఎందుకు చేస్తారు ఇంట్లో అంటే భర్త యొక్క సౌఖ్యాన్ని కోరడము, ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలుగా ఉండడము. కేవలం వరలక్ష్మి అంటే కేవలము సంపాదనే, డబ్బులు, బంగారు వస్తువులే కాక ఆరోగ్య సంపదలు, ఆయుష్ సంపదలు, విద్యా సంపదలు, గుణ సంపదలు, అన్ని సంపదలను ఈ వరలక్ష్మి అమ్మవారు ఇస్తుంది కనుక చక్కగా
వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది హారతిని సమర్పించుకోవాలి. మరి సాయంత్రం పూట ఆడపడుచులందరికీ కూడా వాయనము ఇస్తూ ఉండాలి. అంటే జాకెట్ బట్ట, గాజులు, కుంకుమ, పసుపు, ఏదైనా స్వీటు పదార్థము వీటిని తాంబూలంగా అందరికీ వాయన రూపంలో ఇవ్వాలి. ఇదంతా కూడా చక్కగా మీ అంతకు మీరు చేసుకోవచ్చు. గుడి ప్రాంతంలో చేసుకోవచ్చు. పక్క వాళ్ళు చేస్తున్న మీరు దానికి వెళ్ళవచ్చు. మీ సొంతంగా కూడా ఒక నలుగురు ఆడవాళ్ళు లేదా భార్యాభర్తలు కూడా కూర్చొని ఈ యొక్క వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలి. సింపుల్‌గా మీ ఇంట్లో మీకు మీరే అద్భుతంగా ఈ వ్రతాన్ని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను.